అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నా పేరు వెంకటేశ్వర్లు, ఏడీ ఎలక్ట్రిసిటీ అశ్వరావుపేట. మరి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గృహ విద్యుత్ వినియోగదారులు సంబంధించినటువంటి ఉచిత విద్యుత్ పథకంలో భాగంగా ఈ రోజున అశ్వరావుపేట మరియు దమ్మపేట మండలాల పరిధిలో మనకి కేటగిరీ 1 సర్వీసులు 32,000 దాదాపుగా ఉన్నవి. వాటిని మరి డేటా మేము కలెక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు డేటాలో భాగంగా ఎవరైతే 200 యూనిట్ల లోపు వాడుకున్నట్లయితే వాళ్ళ యొక్క ఉచిత విద్యుత్తుకి మరి అర్హులవుతారు. దాంట్లో భాగంగా వారి దగ్గర నుంచి మేము రేషన్ కార్డు అంటే ఫుడ్ సెక్యూరిటీ కార్డు మరియు ఆధార్ కార్డు, తర్వాత ప్రజాపాలన దరఖాస్తు ఇంతకుముందు చేసుకున్న దాని సంఖ్య, తర్వాత వారి ఫోన్ నంబరు, మరి తదితర వివరాలను మేము సేకరిస్తున్నాం. దీంట్లో దాదాపుగా 32,000 సర్వీసులలో మాకు ఇప్పటివరకు 70% కంప్లీట్ చేయడం జరిగింది. ఇంకా 30% మరి ఇంకా చేస్తూనే ఉన్నాం ఇంటింటికి తిరిగి. మరి దీంట్లో ఇంతవరకు చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే, ఏదైనా కారణాల వల్ల ఊళ్ళో లేకున్నా అటువంటి వాళ్ళకి ఎటువంటి వెళుతున్న వాళ్ళైనా వాళ్ళు మన యొక్క సబ్స్టేషన్స్ను కానీ ఏఈస్ను కానీ మన యొక్క ఆఫీసుల్ని సంప్రదించడమే కాకుండా ఊళ్ళల్లో ఇంకా మేము ఇంటింటి సర్వే చేస్తున్నాం. ఇంటింటి వచ్చేసి వీటిని తీసుకునే విధంగా ప్రయత్నం చేస్తున్నాం. ఇది చాలా మంచి పథకం. ఈ పథకాన్ని ఉపయోగించుకొని అందరూ కూడా లబ్ధి పొందాలని కోరుతూ, ఇప్పటివరకు మిగిలిపోయిన వాళ్ళు ఎవరు ఉన్నా కానీ వాళ్ళు అతి త్వరలో మా యొక్క సిబ్బందిని మరి కలుసుకొని వారి యొక్క వివరాలను పొందుపరుచుకోవాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఈ ఉచిత విద్యుత్ అనేది దీంట్లో ఉన్నటువంటిది ఏంటంటే, సర్వీస్ నంబర్ అనేది ఎవరి పేరు మీద ఉన్నా కానీ ఎవరైతే వినియోగదారుడు ఉన్నారో వారి యొక్క వివరాలు పొందుపరిస్తే సరిపోద్ది. వారి యొక్క రేషన్ కార్డు, వారి యొక్క ఆధార్ కార్డు, ప్రజాపాలన దరఖాస్తు సంఖ్య మరియు వారి ఫోన్ నంబరు. అలాగే ఇంకొకటి ఏంటంటే, వీళ్ళు ఎవరైనా కానీ రేషన్ కార్డు మన రాష్ట్రానికి సంబంధించింది అయి ఉండాలి. అంటే మన తెలంగాణ రాష్ట్ర చేత జారీ చేయబడినటువంటి మరి ఏదైతే రేషన్ కార్డు ఉందో వాళ్ళైతేనే ఇది మరి వాళ్ళకి వర్తిస్తుంది, ఇతర రాష్ట్రాల వాళ్ళకి వర్తించదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.